జనం టీవీ దుమ్ములేపే ముచ్చట్ల శ్రీశైలం తాత మంచి మంచి ముచ్చట్లు రోజు పట్టుకొస్తుండు కదా. ఇవాళ సూత మంచి ముట్టలు పట్టుకొచ్చినా ఇక తయారు ఉన్నట్టే కదా. ఇక ఆ ముచ్చట్ల పోతే ఇక బడి పోరగాళ్లకు రోజు మన బువ్వ మధ్యాహ్నం పూట పెడుతుంటారు కదా. ఇగో పెట్టేతాన మరి ఏమైందో ఏం కథనో ఎవ్వరం కానీ ఈ ఎవడో ఈ బద్మాష్ గాడు ఈ పోరగాళ్ళకు అరే ఎంత పని చేసిండు చూడుర్రి. ఆయనత ఇషం పెట్టి అది చేద్దామని చూసిండ్రులా. అరే ఎట్లా పసి కట్టిర్రో ఏం కదా కానీ పుణ్యాత్ములు మొత్తం మీద బచవాయి కానీ పట్టుకుర్రు. ఒక్కసారి చూసొద్దాం పారి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధరంపూరి అనే ఊళ్ళో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల మీద విష ప్రయోగం చేసిండట పోరడుని. పోరడికి వారేదు విద్యార్థులు తాగే నీళ్ళ ట్యాంకులో ఆయనతో ఇషం కలిపినట. ఆయనతో గిన్నెల మీద కూడా ఇట్లా మొత్తం మీద ఊసి పడేసినట్టు అనుక రాదు. ఆయనతో పత్తి కొట్టే పురుగు మంది తెచ్చి ఇగో గిన్నెల మీద నీళ్ళల్లో ఆడీడ కలిపినట. మరి ఏమైందో ఏం కథనో కానీ ఆయనతో ప్రధాన ఉపాధ్యాయులకు ఈ వాసన కొంచెం దట్టిందట. వాసన దట్టేసరికి ఏంది చెక్ చేస్తే ఏముంది మొత్తం ఏడ పడతాడ ఇగో మొత్తం ఇదే కనబడుతుంది అనుకోరాదు. ఏం తప్ప 30 నుంచి 40 మంది విద్యార్థులు ఉంటారట. అందులో అంత క్షేమంగానే ఉన్నారు. ఆయనతో ఇగో చూసేపటికే గిట్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఇది ఏం పనిరా బజవాయిగా, ఇది గిదేమో దొరికిందా నీకు? మరి ఏమన్నా ఉంటే పగలు పట్టాలు ఉంటే చూసుకోవాలి, ఫేస్ టు ఫేస్ రావాలి. కానీ గిట్ల ఈ పోరగాళ్ళ మీద ప్రయోగం ఏందని అందరు గుసగుస పెట్టుకోబట్టి. జనం టీవీ దుమ్ములేపే ముచ్చట్లలో ఇంకో ముచ్చట. ఇగో మన సార్లు మన మంత్రులు ఎమ్మెల్యేలు ఎట్లుంటారులా ఏనో తన కార్యక్రమం పెట్టుకొని రోజుకొక దానికి తిరుగుతూ ఉంటారు. ఆయన వాళ్ళకి టైం కూడా దొరకకుంటాడు. ఇక మరి గిట్లనేకి మంత్రి జూపెల్లి సార్ కూడా ఇగో మరికి సన్నబియ్యం ఇస్తానికి పోయిండో ఆయన చెక్కుల పంపిణీ ఏం చేయడానికి పోయిండో. ఇగో బీఆర్ఎస్ అయితే గీ తిరిగి ఎమ్మడి పడరు అనుకోరాదు. మరి ఏడు ఎమ్మడి పడరు, ఎందుకు ఎమ్మడి పడరు ఒక్కసారి చూసొద్దాం పరి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం బీంగాల్ అనే ఊళ్ళో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేద్దామని ఇగో మంత్రి జూపెల్లి సార్ పోయిండు అనుకోరాదు. ఆయనతో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆయనతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఇగో పెద్ద ఎత్తున వచ్చి అడ్డగించిరట సార్ను. ఏమైంది తులం బంగారం ఎప్పుడు ఇస్తావు ఏం కథ అని లొల్లి చేసి ఆగమాగం చేసిరట. ఆయనతో ఇగో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు జరంతసేపు కిసర బసర అనుకొని బాగానే లొల్లి చేసిరాట అనుకోరాదు. ఏదో పెద్దగా అవుతుంది అనుకొని పోలీసు వాళ్ళు ఇగో లాఠీలకు పని చెప్పి బీఆర్ఎస్ కార్యకర్తలను గిట్ల ఎమ్మడి పడి తరిమిర్రు అనుకోరాదు. ఇంత ఆడపిల్లుంటే చాలా మంచిదనులా చాలా మంది అనుకుంటారు. కానీ ఆడపిల్లలు ఎందుకు అని అనుకుంటారు. కానీ ఇగో గిడ చూసినావా ఎంత పని అయిపోయిందో. ఈ కొడుకులు కావాలని చెప్పి ఎంతో మురిసి అజ్జేసి ఆగమాగం చేస్తే కొడుకు ఎంత పని చేసిండు చూడు. తండ్రికి తలగోరు వట్టనికి కూడా ఆఖరికి వెనక అడిగేసిండు. ఈ కొడుకుకిన వారెద్దు ఏం కొడుకు ఏం కథ. మరి ఈ ముచ్చట ఎడ జరిగింది ఎట్టెట జరిగింది ఒక్కసారి చూద్దాం పారి. ₹1 కోటి ఇల్లు 10 తులాల బంగారం ఇస్తేనే తండ్రికి తలగోరు పెడతా అని ఇగో కొడుకు లొల్లి చేసి ఆగమాగం చేసి ఆఖరికి కన్న తండ్రికి ఇగో తలగోరు పడడానికి దగ్గరకు కూడా పోలేదట. ఆస్తి కోసం తండ్రికి తలగోరు పెట్టని కొడుకు ఆయనతో చివరికి ఏమైంది ఇగో చిన్న కూతురే తలగోరు పెట్టిందట. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీకి చెందిన తండ్రి మాణిక్యరావుకు తలగోరిని పట్టని కొడుకు. నీ కొడుకులు సాలకుండా ఎంతమంది కొడుకులు ఉంటే ఏం లాభరా ఆయన. ఆఖరికి ఇగో ఆడవిల్లనే తలగోరు పట్టిందట. కొడుకు కావాలని లెసమురుస్తారుగా కొడుకులోళ్ళు. జర చూడుర్రి కొడుకు ఎంతసేపు ఉన్నా పజల కోసమే పజల గురించే కొడుకులు. ఆఖరికి ఇంత గంజి వేయాలంటే ఇగో ఆడవిల్లలే నయమని అందరు అనుకోవాటి. జనం టీవీ దుమ్ములేపే ముచ్చటల్లా ఇగో ఇంకో ముచ్చట. ఆయన నిన్న గదే ముచ్చట నడుస్తుంది కదా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద ఎక్కడిది ఢిల్లీకి వెళ్ళి గల్లీ దాకా మొత్తం పోరగాళ్ళకెళ్ళి అంతటా వారింది. ఆయనతో ముచ్చట సుప్రీంకోర్టు దాకా పోయింది. ఇగో సుప్రీంకోర్టు దాకా పోయినాక మేడం మీద మొత్తం మీద గరం అయిందట సుప్రీంకోర్టు. మరి ఎట్లా గరం అయింది ఏం కథ ఇక దాని మతలబ్ ఏంది అరుచుకొద్దాం. కుడుదల పాట ఎలకలెక్కనే అయిపోయిందట సిఎస్ శాంతకుమారి మేడాంది. అరే ఓ దిక్కేమో ప్రభుత్వంతో మంచిగా చెప్పకపోతే కష్టం ఉంది, లేకపోతే ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోతే ఇంకో కష్టం ఉంటుంది. ఇక్కడ మరి సుప్రీంకోర్టు కూడా చివార్లు పెట్టి వేషం వచ్చింది. అరే ఎట్లా పంపిందో ఏం కథనో కానీ మేడానికి సుప్రీంకోర్టు అయితే గట్టిగానే ఇచ్చింది అనుకోరాదు. ఇక మరి ఇస్తారా జైలుకి పోతారా అన్నట్టే చేసింది. ఇంతకీ ఏం చెప్పింది అంటే అది ప్రభుత్వ భూమా కాదా అన్నట్టు. అయితే అక్కడ మొత్తం 6 నెలల కింద మొత్తం చెట్లు గిట్లు అన్ని ఉన్నాయి కదా, అవన్నీ చిన్న చెట్లే అని చెప్పి మేడం రాసిచ్చిందట. అవి ఎక్కడి పెద్ద చెట్లు గట్ల చిన్న చెట్లు అయితే అని సుప్రీంకోర్టు జర మస్తు గరమైందట అనుకోరాదు. ఇంతకీ ముచ్చట ఎటు పోతుందో ఏం కథనో కానీ ఇగో
వందల ఎకరాలను మళ్ళీ పునరుద్ధరిస్తారా లేకపోతే జైలుకి వెళ్తారా అని గట్టిగానే ప్రశ్నించిందట సుప్రీంకోర్టు.